హాయ్ అండి అందరికీ. ఈరోజు శుక్రవారం కదా, పొంగల్ చేద్దాం అనుకున్నాను. మళ్ళీ ఎందుకులే కొంచెం చిన్న కప్పుతోటి పాల తాలికలు చేద్దామని ఈ విధంగా చేసేసానండి. అదే మీకు చూపిస్తున్నాను అనమాట. 1 కప్పు బియ్యం పిండికి 2 కప్పుల వాటర్ అండి, కరెక్ట్గా సరిపోతుంది. 1 కప్పు పొడి పిండి అండి, అదే కప్పుతోటి 2 కప్పుల వాటర్ అన్నమాట. పొడి బియ్యం పిండి, ఇందులో 2 కప్పులు వాటర్ పోస్తాను, ఇంకో కప్పు పోస్తాను, అప్పుడు బాగా వచ్చింది అన్నమాట. వాటర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఇలా మరుగుతున్నప్పుడు మనం పిండి వేసేసుకోవటమే. ఈ పాల తాలికలే ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తారులేండి, నేనైతే ఇలా చేస్తున్నాను. కొంచెం కొంచెం ఇలా పిండి వేసుకుంటూ కలిపేసుకోవటం. ఏం కాదు, ఉండలు రాదులే, కలిసిపోయిద్ది. కలపలేక అంకుల్ గారికి ఇచ్చాను అనమాట, కలపమని. కొంచెం గట్టిగా కలపాలి కదా, బాగానే వచ్చింది. మంచిగా ఉడికితేనే తాలికలు కూడా బాగుంటాయి అన్నమాట. అందుకని ఉండలు వస్తుంది అనుకున్నాను, రాలా. బాగా వచ్చింది కదా పిండి, బాగా వచ్చింది. రైట్. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత మనము తాలికలు చేసేసుకోవాలి అంతే. చల్లగా అవనిద్దామండి, పక్కన పెట్టేద్దాము. ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుంటే చల్లగా అవుతాయి. ఆ తర్వాత పాల తాలికలు చేసుకుందాము. ఇంకా చాలే, కలిసిపోయింది చక్కగా. కొంచెం ఇందులో నెయ్యి వేసుకొని, పిండి ఆరిపోయింది కదా, తీసేసి ఇలాగ ప్లేట్లోకి తీసేసుకొని కొంచెం ఇలా నెయ్యి వేసుకొని కలిపేసుకొని కొంచెం బియ్యం పిండి వేసుకుంటూ తాలికలు చేసేసుకోవటమే. పాల తాలికలు చేయాలంటే పెద్ద పనేమో అనుకుంటారు, ఏమీ ఉండదు, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. కొంచెం బాగా నలుపుకోవాలన్నమాట పిండి, సాఫ్ట్గా రావటం కోసం, అంతే. ఇలాగ పిండి వేసేసుకొని, బియ్యం పిండి అన్నీ ఇలా చేసేసుకోవటమే. సన్నగా కావాలంటే సన్నగా, లావుగా కావాలంటే లావుగా. పెద్దగా వచ్చింది, ఈసారి చిన్నది చేద్దాం. పిండి బాగుంటే తాలికలు అయితే చక్కగా వస్తాయండి. పిండి మంచిగా ఉండాలి ఫస్ట్, ఇట్లాగా సాఫ్ట్గా ఉంటే. ఒక్కొక్కళ్ళు గోధుమ పిండితోటి కూడా చేస్తారండి. గోధుమ పిండితోటి వాటర్ వేసి చేస్తారు కదా, అది ఇంకో టేస్ట్ ఉంటుంది అన్నమాట. అలా కూడా చేస్తుంటారు. నేనైతే ఈరోజు బియ్యం పిండితోటి చేస్తున్నాను అన్నమాట. పొడి పిండేనండి ఇది, నేను నానబెట్టి అలాగా ఏం చేయలేదు. అన్నీ ఈ విధంగా అన్నీ రెడీ చేసేసుకోవాలి. తాలికలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇదిగోనండి, ఇంకా పాలు పోసేస్తున్నా గిన్నెలో. ఇదిగో పాలు, పాలైతే కాగబెట్టేద్దాం. పాలు పెట్టేసానండి. ఇంకా కొంచెం అడుగు అంటకుండా ఇలాగ కలుపుకోవాలి. చిక్కటి పాలు కదా, ఒక్కొక్కసారి అడుగు అంటుతాయి అన్నమాట. ఇదిగో ఇది కొంచెం సగ్గుబియ్యం అయితే నానబెట్టాను. సగ్గుబియ్యము 1 గంట అలా నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. నేను ఎప్పుడు వేయను సగ్గుబియ్యం, ఈరోజైతే కొంచెం సగ్గుబియ్యం కూడా వేసి చేద్దామని చేస్తున్నాను అన్నమాట. అంటే మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే పర్వాలేదు, వేసుకోక్కర్లేదు.
ఈరోజు వేద్దాం అన్నట్టుగా నేను రెడీ చేసుకున్నాను. పాలు కొంచెం ఒక పొంగు వచ్చిన తర్వాత ఇవి కూడా యాడ్ చేసుకుందాము. ఇవి వేసిన తర్వాత ఉడికించాలండి. ఉడికించిన తర్వాత మనం పాలు తాలికలు వేసుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత. ఓకే, ఒక 5 నిమిషాలు అయితే ఉడికిద్దాము. అంటే ఉడికించడం అంటే పాలు రెడీ అవ్వాలి కదా. పాలు ఒక పొంగు వచ్చేదాకా చూద్దాం. చూసి ఆ తర్వాత సగ్గుబియ్యం అయితే వేసుకుందాము. ప్రత్యేకత అయితే ఏమీ లేదు, కానీ శుక్రవారం కదా అని చేస్తున్నాను అనమాట. ప్రసాదంగా కూడా ఉంటుందని. పాల తాలికలు ఏంటంటే ఎప్పుడంటే అప్పుడు చేసేస్తాను నేను, సింపుల్గా తొందరగానే అయిపోతాయండి. మీరు ఎప్పుడో ఒకసారి చేసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే పాల తాలికలు చేయాలంటే చాలా కష్టమైన పని అనుకుంటాము. మీరు ఒకసారి చేసి చూడండి. చిన్న కప్పుతోటి ఇలా వేసుకోండి, అంతే. తొందరగా చేసేసుకోవచ్చు అనమాట. ఎక్కువ చేసామనుకోండి ఇంత కష్టంగా ఉంటుంది అనమాట. అందుకని కొంచెం కొంచెం చేసుకుంటే మనకు అలవాటు అయ్యిద్ది. అప్పుడు మనం ఎక్కువ క్వాంటిటీలో చేసినా కూడా మనం చేయగలుగుతాము. ఇదిగోనండి, పొంగు అయితే వస్తున్నాయి. ఇప్పుడు మనం సగ్గుబియ్యం యాడ్ చేసుకుందాం. ఒక 5 నిమిషాలు ఉడికించేస్తే ఈరోజు వేసి చూద్దాం సగ్గుబియ్యం ఎలా ఉంటుందో అని వేస్తున్నాను. ఎప్పుడు వేయనండి, మామూలుగా ఇలాగే చేసేస్తాను. ఒక 5 నిమిషాలు ఉడికిద్దాము. ఉడికిన తర్వాత తాలికలు వేస్తాను. ఇదిగోనండి, సగ్గుబియ్యం అయితే ఇలా ఉడికినాయి అన్నమాట. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇది ఇందులో యాడ్ చేసేస్తున్నాను మొత్తం. అంతే. ఇవి కూడా ఒక 10 నిమిషాలు ఉడికించాలి. 10 నిమిషాలు ఉడికించిన తర్వాత చూద్దాం. ఈలోపు బెల్లం రెడీ చేసుకోవాలి. మూత ఇట్లా పక్కకు పెడదాము, మళ్ళీ ఏమన్నా పడతాయేమో. ఒకసారి చూస్తాను, ఉడికియాలి. అప్పుడే ఉడకవు, కొంచెం సేపు ఉడికించాలి. ఇంకా ఒక 2 నిమిషాలు ఉడికించేసి ఇందులో బెల్లం వేసుకోవడమే. ఇంకా రెండు స్పూన్లు బియ్యం పిండి కొంచెం వాటర్ వేసి కలిపేసుకోవాలి. ఆ తర్వాత అందులో యాడ్ చేసుకోవాలన్నమాట, మనకి కొంచెం చిక్కగా రావడం కోసం. చూద్దాం ఒకసారి. ఇవి చిక్కటి పాలు కదా, అందుకే ఇలా వస్తుందన్నమాట మేగడు. మేము మామూలుగా టీకి అయితే నార్మల్గా ఉండే పాలే వాడతామండి. చిక్కటి వాడను అసలు, అంటే క్రీమ్ తీసేసినయే. మామూలుగా ఇలాగ ఏదైనా ప్రసాదాలు అలాగ చేసినప్పుడు మాత్రం చిక్కటి పాలు తెప్పిస్తాను. ఇలా కలిపేసుకొని బియ్యం పిండి కలిపేసాను, ఇందులో పోసేద్దాం. ఇంకా అంతే, కొంచెం మనకి క్రీమీ లాగా వస్తుంది అన్నమాట, బాగుంటుంది. కొంచెం ఉడికిద్దాము, బాగుంటుంది కొంచెం ఉడికిస్తే. ఇదిగోనండి, కొంచెం ఇలాగా క్రీమ్ లాగా వచ్చింది కదా. ఇలాగా తాలికలు ఏంటంటే ఇలా విరిగిపోకుండా ఉండాలంటే గట్టిగా కొంచెం పొడిపిండి వేసుకొని చేయాలన్నమాట. అవి తినడానికి మనకి గట్టిగా ఉంటాయి తినేటప్పుడు కూడా. ఇలా ఉంటే క్రీమీ లాగా బాగుంటుంది. ఇక బెల్లం చూసారా, ఏ కప్పుతో అయితే పిండి వేసానో అదే కప్పుతోటి కొంచెం తగ్గించేసి బెల్లం వేస్తున్నాను. స్టవ్ ఆఫ్ వేసుకోవాలండి బెల్లం. ఒక్కొక్కసారి ఏంటంటే బెల్లం వేసినప్పుడు పాలు విరుగుతాయి, అందుకని స్టవ్ ఆపేసుకొని వేసుకోవాలి. ఇంకా రెడీ అయిపోయినట్టేనండి. ఇందులో కొబ్బరి ముక్కలు వేసుకోవచ్చు, లేదంటే జీడిపప్పు వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇంకా అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నచ్చితే
కొబ్బరి ముక్కలు అయితే తప్పకుండా వేస్తారు. ఇంక ఇలా కలిపేసుకోవడమే. ఆపేసాను, స్టవ్ అయితే ఆపేసి కొంచెం జాగ్రత్తగా కలిపేసుకుంటే కొంచెం మూత పెట్టేద్దామండి. ఇంకా రెడీ అయిపోయింది. ఒక 5 నిమిషాలు ఆగి చూద్దాం. స్టవ్ అయితే ఆపేసాను. ఇదిగోనండి, జీడిపప్పు అన్నీ ఏమీ వేయకూడదు అనుకున్నాను. ఇంకా పిల్లలు అవి కూడా వేస్తే బాగుంటుంది అని అన్నారని ఇగో రెడీ చేసా. కొన్ని జీడిపప్పులు అలాగే కొబ్బరి ముక్కలు అన్నమాట. ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకొని అందులో వేసేస్తున్నాను. మామూలుగా అయితే అసలు పాల తాలిక ఇవన్నీ వేయరండి, అసలు మామూలుగా చేసేసుకుంటారు. అప్పుల్లో అలాగే చేసేవాళ్ళు అనమాట. జీడిపప్పులు కానీ ఏమీ యాడ్ చేయరు. కొంచెం ఫ్రై చేసేసి ఎక్కువ వేడి పెట్టామంటే తొందరగా మాడిపోతాయి కూడా. అందుకని సిమ్లో పెట్టాను. ఫ్రై అయిపోయాయండి. ఇంకా అందులో యాడ్ చేద్దాం. అయిపోయాయి పాల తాలికలు, రెడీ అయిపోయాయి. సింపుల్గానే అయిపోయినాయి కదండి. చూసారా, క్రీమ్ లాగా రావాలంటే ఇలాగా కొంచెం పిండి కూడా యాడ్ చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది కదా, ఇంకా అమ్మవారికి పెడదామండి.